దీని మీద దీని సైన్యాన్ని ఇద్దాం, అతను సైనికులు పంపిద్దాం. నిజాం ప్రభు సైన్యాన్ని పంపించాడు. అది కాకుండా వాలంటరీ సైన్యం పంపించాలని చూశాడు గాంధీ గారు. ఇదాన్ని అహింస. అయినప్పటికీ గాంధీ గారు గురువుగా తిరిగి గుజరాత్లో అహింస గురువుగా తిరిగి బ్రిటిష్ వాళ్ళకి సాయం చేస్తే స్వయం ప్రతిస్తారు అని ఆశ. ఆ డిమాండ్ పెట్టలేదు. ఆ డిమాండ్ పెట్టమన్నట్టు మహమ్మద్ అలీ ఇలాంటి డిమాండ్ పెట్టి భారత సైన్యాన్ని ఉపయోగించమని చెప్పండి అంటాడు. అది ఆ డిమాండ్ అని పెట్టలేదు. వాళ్ళే ఇస్తామనుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళ మీద నమ్మకం గాంధీ గారు. కానీ ఫలితం ఏంటి? జలియన్ వాలాబాగ్ స్వయం ప్రతిపత్తి కాదు. జలియన్ వాలాబాగ్తో సమాధానం చెప్పిన బ్రిటిష్ వాళ్ళు అలచివేసింది భారత జాతీయ. గాంధీ గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం మొట్టమొదటి కొద్దిగా సడలించినటువంటి ఘట్టం జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ తర్వాత జరిగిన అతిపెద్ద ఇన్సిడెంట్ తిలక్ మరణం. తిలక్ మరణం రోజునే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా మొదలుపెట్టాడు గాంధీ గారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని హఠాత్తుగా ఆపేశాడు. 1922 ఫిబ్రవరి 5. అంతకుముందే ఒక సంఘటన జరిగింది. లఘుడు సత్యనారాయణ ఇచ్చినటువంటి పిటిషన్ తోటి ఏజెన్సీ కమిషనర్ స్పెయిన్ కృష్ణదేవ బెనర్జీ సీతారామరాజుని విచారించాడు. నీవు నాన్ కోఆపరేటివ్, నేను కాదు, నేను ఆధ్యాత్మికవేత్త. ఆధ్యాత్మికవేత్త అయితే నువ్వు కళ్ళు సారామానం ఎందుకు చెబుతున్నావు? అది మా ధర్మం అన్నాడు. హిందూ ధర్మం అనేది కళ్ళు మద్యాలను నిషేధించమని చెబుతుంది. అందుకు నేను చెప్పాను. విదేశీ వస్త్ర బహిష్కరణ నేను చెప్తున్నావా? వీళ్ళకు వచ్చికుంటే లేదు. విదేశీ వస్త్ర బహిష్కరణ వీళ్ళకి చెప్పి ప్రయోజనం. చాలా స్పెయిన్ తోటి ఇంగ్లీష్లో చాలా గొప్పగా మాట్లాడాడు. చాలా ధైర్యంగా మాట్లాడాడు. అప్పుడు ఆయన వెంటనే ఫజలుల్లా ఖాన్. ఫజలుల్లా ఖాన్ అంటే పోలవరం రాసిందారు. ఫిబ్రవరి 3వ తారీఖున మళ్ళీ వచ్చి ఫజలుల్లా ఖాన్ సస్పెక్ట్గా తీసుకెళ్ళి పొలిటికల్ సస్పెక్ట్. సెల్ నెంబర్ 2 ఈ రోజు ఇక్కడ నర్సీపట్నంలో సీతారామరాజుని బంధించిన సెల్గా గుర్తు దాన్ని గుర్తుగా ఉంచారు. సెల్ నెంబర్ 2. తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు ఈయన 3వ తారీఖున జైల్లో వేశారు. ఫిబ్రవరి 5వ తారీఖున చౌరీ చౌరా సంఘటన. చౌరీ చౌరీ సంఘటన తర్వాత భారతదేశంలో ఆలోచన ధోరణే మారిపోయింది. అసలు సీతారామరాజు లాంటి యువకులు మొట్టమొదట గాంధీ గారి సిద్ధాంతం కాదు, గాంధీ గారి సిద్ధాంతానికి ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం ఉండాలి, శాంతి శాంతి కూడదు, శాంతి శాంతి అంటే వినే తరహా కాదు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అని గట్టిగా నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ సీతారామరాజు ఒకటి. సీతారామరాజు ఉద్యమం దాన్ని చూసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని హఠాత్తుగా ఆపేశాడు. ఫిబ్రవరి 12వ తారీఖుని సమావేశం పెట్టి కాంగ్రెస్ సమావేశం పెట్టి ఉద్యమాన్ని నేను ఆపేస్తున్నాను. కానీ చౌరీ చౌరా భారతదేశం మొత్తం భారతదేశంలో ప్రశాంతంగా జరుగుతుంది కదా. బొంబాయిలో మెడ్రాస్లో చిన్న చిన్న ఘటన జరిగింది. అందుకు అప్పటిదాకా జరిగిన త్యాగాలన్నింటినీ నేను ఇలాగ చిన్న చూపు చూస్తే ఇలాగ కాంగ్రెస్లో చాలా మంది నిలదీశారు. చిత్రంజన్ నిలదీశారు. అయినా సరే కుదరదు. భారతదేశానికి శాంతియుతంగా ఉద్యమం నడిపే నాగరికత ఇంకా అందలేదు అయినప్పటికీ ఒక శూన్యత ఏర్పడింది భారతదేశం. రాజకీయ శూన్యత. సంస్కరణ ఉద్యమాలు మొదలుపెట్టాడు అప్పుడే గాంధీ గారు. దాన్ని అంగీకరించారు. అంటారు మద్యపానాలు వ్యతిరేకంగా పోరాటం, స్వదేశీ